ఓం నమో వెంకటేశాయ. నా పేరు మహేందర్ శ్రీరోజా. మేము హనంకొండ జిల్లా నుండి వచ్చాము. గత 8 ఏళ్ళ నుంచి మేము స్వామివారిని దర్శించుకుంటున్నాము. వచ్చిన ప్రతిసారి మెట్టు మార్గం ద్వారానే మేము దర్శించుకుంటున్నాము. గతంలో మాకు జరిగినటువంటి అనుభవాలు ఏంటంటే, మేము 8 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన సందర్భంలో ఒక 5 years బ్యాక్ మేము ఇల్లు కట్టుకోవాలనుకున్నాము. స్వామివారి అనుగ్రహం వల్ల మేము G+2 ఇల్లు కట్టుకోగలిగాము. అదేవిధంగా నేను దూర ప్రాంతంలో సర్వీస్ చేస్తుండే ఎంప్లాయీగా. అదేవిధంగా స్వామివారి దయతోని జస్ట్ మా ఉన్నటువంటి ఇంటికి సరౌండింగ్లోనే ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అంతేకాకుండా మేము ప్రతి సంవత్సరం ఒక 3 times వస్తాము. నేను దాదాపు సేవకు వస్తాను, పారకమని సేవకు. జస్ట్ మొన్న సెప్టెంబర్లోనే బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చాము. ఈరోజు మేము అంగప్రదక్షిణ కోసమని రావడం జరిగింది. రేపు మార్నింగ్ అంగప్రదక్షిణ చేసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే మేము అనుకున్నది నెరవేరుతుంది స్వామివారి దయతోని. ఎందుకోసం అంటే మాకే నిజంగా 2 సందర్భాల్లో, గతం 4 ఏళ్ళ నుంచి 2 సందర్భాల్లో మాకు ప్రత్యక్ష అనుభవం జరిగింది. దాదాపు వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు భక్తులకు తప్పకుండా స్వామివారు నెరవేరుస్తుందని మీకు అందరికి కూడా భక్తులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఏమని పొగడవచ్చు ఇదివో నీ విలాసము. సురతి జోచితేను కప్పి మోమున మదన కళలు నిండే. చొప్పుగా మన్నించి నీవు సురతి జోచితేను కప్పి మోమున మదన కళలు నిండే. కొప్పు దువ్వి నీవు కొనగోర సోకించితే ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీకాంత్ అండి. మా తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్. మేము నిన్న మార్నింగ్ వచ్చాము. SST టోకెన్స్ తీసుకొని ఈరోజు దర్శనానికి వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. వసతులు కూడా చాలా బాగున్నాయి. గవర్నమెంట్ చాలా మంచి డెసిషన్ తీసుకుంది. మంచిగా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా డెవలప్మెంట్ చేశారు. అభివృద్ధి చాలా బాగుంది తిరుపతి. మళ్ళీ ఇంకోసారి రావాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు హారిక అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. శ్రీవారి దర్శనానికి వచ్చామండి. మా బాబుకి తలనీళ్ళలు తీయించేసి ఎన్నో సంవత్సరాలుగా మేము పిల్లల కోసము ట్రై చేసాము. లాస్ట్కి స్వామివారి దయ వల్ల మాకు పిల్లలు కలిగారు.
అందుకే దర్శనం చేసుకోవడానికి వచ్చాము. అండ్ మా హస్బెండ్ బిజినెస్ పరంగా కూడా చాలా బాగా ఉందండి. స్వామివారు చాలా మహిమగల స్వామివారు అండి. ఓం నమో వెంకటేశాయ. మనసిచ్చి నీవికేతో మాటలాడినంతలోనే పునరుచు కొచ్చగిరులు ఉప్పొంగెను. మనసిచ్చి నీవికేతో మాటలాడినంతలోనే పునరుచు కొచ్చగిరులు ఉప్పొంగెను. పెనగుచునొక మాటు ప్రియాన చేపట్టితే, పెనగుచునొక మాటు ప్రియాన చేపట్టితే, పనిబడి తమకపు భండారము నిండెను. ఏమని పొగడవచ్చు ఇదివో నీ విలాసము, కామించి నిన్ను పొందిన కాంతదే భాగ్యము. ఆ, ఆ, అలరి శ్రీ వెంకటేశ అలమేల్ మంగగూడితే, కల చక్కదనమెల్లా కనుపట్టెను. అలరి శ్రీ వెంకటేశ అలమేల్ మంగగూడితే, కల చక్కదనమెల్లా కనుపట్టెను. నిలిచి వేళని నీవు దయ చూచితేను, నిలిచి వేళని నీవు దయ చూచితేను, బలమితో మోహన సంపదలెల్లా మించెను. ఏమని పొగడవచ్చు ఇదివో నీ విలాసము, కామించి నిన్ను పొందిన కాంతదే భాగ్యము. ఓం నమో వెంకటేశాయ. మా పేరు చంద్రశేఖర్ యాదవ్. మేము అనంతపురం జిల్లా నుండి వచ్చాము. మేము అనంతపురం టౌన్లో ఉంటున్నాము. ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. కలియుగ వైకుంఠమైన తిరుమలలో సాక్షాత్తు ఆ నారాయణుడే వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. ఆ నారాయణు యొక్క రూపాన్ని చూడ్డానికి ఎంత మునులు తపస్సు చేసుకుంటూ గతంలో పురాతన కాలాల్లో తపస్సు చేసేవారు. ఇప్పుడు కలియుగంలో ప్రత్యక్షంగా ఆయన తిరుపతిలోనే వెలిశాడు. నారాయణుడే మన వెంకన్న స్వామిగా. ఏ శుభకార్యమైనా ఏదైనా తలపెట్టాలంటే ఆయన అనుమతి ఉండాల్సిందేదే. అదేవిధంగా ఆయన యొక్క ఆశీర్వాదాలు మన ఎస్విబిసి ఛానల్ వాళ్ళందరికీ కూడా ఉండాలని, నారాయణ యొక్క భక్తులందరూ నిత్యము నారాయణని తలుచుకుంటూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓం నమో నారాయణాయ. పేరు చిన్ని రంగారావు అండి. మాది పిఠాపురం తాలూకా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం అండి మాది. మాది కిరణ వ్యాపారం. ఈ స్వామివారి సన్నిధిలోకి వస్తే మేము అన్ని సమస్యలు మర్చిపోతాం అనమాట. ఇంకా మాకు ఏ పని తెలిపినా ఆ స్వామివారిని తలుచుకుంటే మాకు అన్ని పనులు అయిపోతాయి అనమాట. ఈ స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని సమస్యలున్నా మాకు కోరికలున్నా తీరుతుంది అనమాట. ఈ నమ్మకంతో మేము చాలా వస్తుంటాం అనమాట. మేము
సందమామరావో జాబిల్లి రావు కుందనంపు పైడి కోర వెన్న పాలు తేవు సందమామరావో జాబిల్లి రావు కుందనంపు పైడి కోర వెన్న పాలు తేవు నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి ముగురికి మొదలైన కనునికి మా ముద్దుల మురారి బాలునికి సందమామరావో జాబిల్లి రావు కుందనంపు పైడి కోర వెన్న పాలు దేవు. నా పేరు సూర్యారావు, అమృతవల్లి. మేము తిరుపతి వచ్చినప్పుడు వల్ల స్వామివారిని దర్శించడానికి కంపల్సరీగా వస్తాం. అలాగే మా స్నేహితుడు ఒక అతను స్వామివారు కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడని చెప్తే మేము ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చి స్వామి మాకు గృహం ఏర్పాటు చేయండి అని కోరుకోవడం జరిగింది. దాని మీద గృహప్రవేశం చేసి మేము మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ వచ్చి ఉన్నాము. అలాగే మా కుమారుని వివాహం కూడా జరుపుకుంటామని స్వామిగారిని కోరుకున్నాను. మళ్ళీ స్వామిగారిని వచ్చి మేము దర్శనం చేసుకుంటామని కోరుచున్నాం. నమస్కారం అండి, నా పేరు కుశల్. నేను ఈ విధంగా పక్కన ఒక పల్లెటూరు మాది. రోజు ఈ గుడికి వచ్చి వెళ్తూ ఉంటాను. నేను ఏమనుకున్నా కోరితే ఇది దేవుడు చాలా మహిమగల దేవుడు, మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. స్వామి చాలా పవర్ఫుల్. మీరు ఏదన్నా కోరుకుని అడిగినా దేవుడు తీరుస్తాడు. నేను చాలాసార్లు వెళ్తూ ఉంటాను. నాకు గుజరాత్లో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ చాలాసార్లు వచ్చి దర్శనం చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి మొక్కుకోవడం వల్ల నాకు ఉద్యోగం కానీ నా గృహం కానీ అన్నీ బాగుందని మా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది. వెంకటరమణ స్వామి మా ఇంటి దేవుడు, తాత ముత్తాత కాలం ఇంకా మా దేవుడు ఇది. మాకు అన్ని మంచి పనులు దేవుని మాకంతా మంచి పనులు అవుతూ ఉండవి. మాకు బిడ్డలు 3 బిడ్డలు ఆడబిడ్డలు మగ బిడ్డ పుట్టినాడు. మేము ప్రతిసారి తెలుసుకున్న అంతా మంచిది అవుతుంది. మంచి సమాజం వచ్చి మా బిడ్డల కంటే పెండ్లు అయిపోయింది. మాకు ఏమైనా బిజినెస్లో ఏమైనా అనుకుంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది. మాకు దేవుని ముందు చాలా నమ్మకం ఉంది. తెలిదమ్మి కన్నుల మేటికి మంచి తీయని మాటల గుమ్మకు కలికి చేతల కోడెకు మా కటలకారి బిడ్డకు. తెలిదమ్మి కన్నుల మేటికి మంచి తీయని మాటల గుమ్మకు కలికి చేతల కోడెకు మా కటలకారి బిడ్డకు. కులముద్ధరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు నిలువెల్ల నిండబోయారికి నవనిధుల చూపుల చూచేసుగుణునకు. చందమామరావో జాబిల్లి రావు కుందనంపు పైడి కోర వెన్న పాలు తేవు.
సురనగాచిన దేవరకు చుంచుగరుడు నెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతల పట్టికి సురలగాచిన దేవరకు చుంచుగరుడు నెక్కిన గబ్బికి నెరవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతల పట్టికి విరుల వింటివాని అయ్యకు వేవేలు రూపుల స్వామికి సిరిమించు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి చందమామరావో జాబిల్లి రావు కుందనంపు పైడి కోర వెన్నపాలు తేవు చందమామరావో జాబిల్లి రావు కుందనంపు పైడి కోర వెన్నపాలు తేవు. ఓం నమో వెంకటేశాయ. మా ఊరు భద్రాచలం దగ్గర సుజాతనగర్ గ్రామం. మా తాతలు చిన్నప్పటి నుంచి, అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు, చిన్నప్పటి నుంచి వాళ్ళు కాలినడకన కింద తిరుపతి నుంచి పైకి మెట్ల మార్గంలో వచ్చేవారు. మా నాన్నగారు మమ్మల్ని నా చిన్నప్పుడు తీసుకొచ్చేటప్పుడు, అంటే చిన్నప్పుడు విషయాలు కొంత గుర్తులేవు కానీ నేను చిన్నప్పుడు ఎంత బాగా ఇక్కడికి వచ్చేసరికి మాకున్న బాధలన్నీ, ఎటువంటి బాధలు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకొని మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ఇక్కడ అంతకుముందు మా మ్యారేజ్ కాగానే వచ్చాము. మా మ్యారేజ్ అయినాక మా పిల్లలు పుట్టాలని కోరుకుంటే సంవత్సరం లోపే మాకు ఆ దేవుడు సంతానాన్ని కలిగించాడు. ఆదిమ పురుషుని అండనదే శోధించి చూచిన సుదతై నిలిచే. ఆదిమ పురుషుని అండనదే శోధించి చూచిన సుదతై నిలిచే. నా పేరు రాజేష్ రాగాల. మేము తిరుచానూరులో ఉండేవాళ్ళము. 2010 నుంచి నేను మా నాన్నగారు ఫస్ట్ ఇక్కడికి ఈ టెంపుల్కి రావడం జరిగింది. మా నాన్నగారు కొంచెం న్యూరాలజికల్ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడేవారు అనమాట. అప్లాయగుంటలో వెంకటేశ్వర స్వామి వెలుస్తున్నారు, వెంకటేశ్వర స్వామి ఇక్కడ వచ్చి వెళ్ళున్నారు అనే టెంపుల్. మా నాన్నగారిని ఈ టెంపుల్కి వచ్చినప్పటి నుంచి కొంచెం మానసికంగా చాలా దృఢంగా ఉండేవారు. ప్రతి ఆదివారం నేను మా నాన్నగారితో ఇక్కడికి టెంపుల్కి వచ్చి స్వామివారి దర్శనం చేసుకునేసి వెళ్ళేవాడిని. అంతకుముందు చాలా అలజడిగా ఉండేవారు అనమాట. ఏమవుతుంది ఏంటి ఎలా అనేసి. మా నాన్నగారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం ఎక్కువ. ఇక్కడ అప్పలాయగుంటకి రావడం ప్రతి వారం, ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతి వారం వెళ్ళలేం కనుక ఈ అప్పలాయగుంటకి మా దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్రతి ఆదివారం వచ్చి స్వామివారిని దర్శించుకోవడం వల్ల మానసికంగా చాలా దృఢంగా ఉండేవారు మా నాన్నగారు. సో ఇక్కడికి వచ్చి అదేవిధంగా మా తమ్ముడు కూడా కొంచెం ఆరోగ్యం బాగోకపోవడం వలన మేము ప్రతి వారం ఏదో ఒక రోజు మేము వీలు చూసుకొని ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మాకు ఆరోగ్యంగాను అట్లా అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటున్నాము. ఈ అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామిని, స్వామివారు ఈ ప్రదేశంలో వివాహం ఆడిన తర్వాత ఇక్కడ ఉండి వెళ్ళడము, మేము ఈ ప్రదేశంలో తిరగడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇప్పుడు కూడా ఈరోజు కూడా స్వామివారి ఇక్కడ తిరిగిన ప్రదేశంలో మనం తిరగడం అనేది ఎంతో అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అదృష్టం జరగదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. పున్నమ చంద్రుడు పొడచే నల్లదివో పన్నిన తుమ్మెద భోజులవే. పున్నమ చంద్రుడు పొడచే నల్లదివో
పన్నిన తుమ్మెద భోజులవే సన్నపు మదనుని శంఖము నల్లదే సన్నపు మదనుని శంఖము నల్లదే ఎన్నిక పట్టగ నిందై తోచే ఆదిమ పురుషుని అండనదే శోధించి చూచిన సుదతై నిలిచే